హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు 51 బిట్. సమస్య పరిష్కార పద్ధతి ప్రధానంగా ఏ దశతో ప్రారంభమవుతుంది? ఆప్షన్ ఏ గుర్తింపు, ఆప్షన్ బి సమస్య గుర్తింపు, ఆప్షన్ సి నిర్ధారణ, ఆప్షన్ డి మూల్యాంకనం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్, ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ ఏ జాన్ డ్యూయి, ఆప్షన్ బి రూసో, ఆప్షన్ సి ప్రోబెల్, ఆప్షన్ డి హెర్బర్ట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జాన్ డ్యూయి. సాంఘిక శాస్త్ర బోధనలో ఫీల్డ్ ట్రిప్ ఏ పద్ధతికి సంబంధించినది? ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి ప్రత్యక్ష అనుభవ పద్ధతి, ఆప్షన్ సి చర్చా పద్ధతి, ఆప్షన్ డి ప్రశ్నోత్తర పద్ధతి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్, చర్చా పద్ధతి ద్వారా అభివృద్ధి చెందేది? ఆప్షన్ ఏ జ్ఞాపక శక్తి, ఆప్షన్ బి ఆలోచన శక్తి, ఆప్షన్ సి రచనా నైపుణ్యం, ఆప్షన్ డి చదువు నైపుణ్యం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆలోచన శక్తి. నెక్స్ట్ బిట్, ఉపన్యాస పద్ధతిలో ప్రధాన లోపం ఏమిటి? ఆప్షన్ ఏ సమయం ఎక్కువ పడుతుంది, ఆప్షన్ బి విద్యార్థుల నిష్క్రియ, ఆప్షన్ సి ఖర్చు ఎక్కువ, ఆప్షన్ డి ప్రణాళిక అవసరం లేదు. నెక్స్ట్ బిట్, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యార్థుల నిష్క్రియ. నెక్స్ట్ బిట్, సోషల్ స్టడీస్ బోధనలో చార్టులు ఏ సాధనాలు? ఆప్షన్ ఏ ఆడియో, ఆప్షన్ బి విజువల్, ఆప్షన్ సి ఆడియో విజువల్, ఆప్షన్ డి వాచిక. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. పాత్రాభినయ పద్ధతి ద్వారా ఏది పెరుగుతుంది? ఆప్షన్ ఏ సృజనాత్మకత, ఆప్షన్ బి క్రమశిక్షణ, ఆప్షన్ సి కంఠస్థం, ఆప్షన్ డి పరీక్షా ఫలితాలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్, బ్లాక్ బోర్డ్ ముఖ్య ప్రయోజనం? ఆప్షన్ ఏ ఖరీదైనది, ఆప్షన్ బి సులభంగా ఉపయోగించవచ్చు, ఆప్షన్ సి శాశ్వతం, ఆప్షన్ డి శబ్ద సాధనం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సాంఘిక శాస్త్రంలో మ్యాపులు ఎందుకు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ కథ చెప్పడానికి, ఆప్షన్ బి భౌగోళిక అవగాహన కోసం, ఆప్షన్ సి వినోదం, ఆప్షన్ డి పరీక్షల కోసం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. బోధనలో సూక్ష్మ బోధన ఉద్దేశ్యం? ఆప్షన్ ఏ విద్యార్థుల మూల్యాంకనం, ఆప్షన్ బి ఉపాధ్యాయ నైపుణ్యాల అభివృద్ధి, ఆప్షన్ సి పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ డి పాఠ్యాంశ విభజన. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఉపాధ్యాయ నైపుణ్యాల అభివృద్ధి. నెక్స్ట్ బిట్, సమూహ చర్చలో ఉపాధ్యాయుడి పాత్ర? ఆప్షన్ ఏ ఉపన్యాసకుడు, ఆప్షన్ బి మార్గదర్శి, ఆప్షన్ సి పరిశీలకుడు, ఆప్షన్ డి పరీక్షకుడు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మార్గదర్శకుడు. కేస్ స్టడీ పద్ధతి ఎక్కువగా ఉపయోగపడేది? ఆప్షన్ ఏ చరిత్రలో, ఆప్షన్ బి పౌర శాస్త్రంలో, ఆప్షన్ సి భూగోళ శాస్త్రంలో, ఆప్షన్ డి ఆర్థిక శాస్త్రంలో. ద రైట్ ఆన్సర్ ఈజ్ పౌర శాస్త్రంలో. దీని ఇంగ్లీష్లో సివిక్స్ అంటారండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రశ్నోత్తర పద్ధతి ద్వారా అభివృద్ధి చెందేది? ఆప్షన్ ఏ శ్రద్ధ, ఆప్షన్ బి అలసట, ఆప్షన్ సి నిష్క్రియ, ఆప్షన్ డి ఒత్తిడి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏది? ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ సి కథన పద్ధతి, ఆప్షన్ డి వివరణ పద్ధతి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రాజెక్టు పద్ధతి. చరిత్ర బోధనలో కాలరేఖ ఉపయోగం, టైమ్ లైన్ ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ సంఘటనల క్రమం తెలుసుకోవడానికి, ఆప్షన్ బి
కథ రాయడానికి, ఆప్షన్ సి పరీక్ష రాయడానికి, ఆప్షన్ డి మ్యాప్ గీయడానికి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్. బోధనలో మూల్యాంకనం అంటే ఆప్షన్ ఏ బోధన, ఆప్షన్ బి అభ్యాస ఫలితాల అంచనా, ఆప్షన్ సి పాఠ్యాంశ ఎంపిక, ఆప్షన్ డి సమయ నిర్వహణ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్. సాంఘిక శాస్త్ర బోధనలో డిబేట్ అంటే ఆప్షన్ ఏ ఉపన్యాసం, ఆప్షన్ బి వాదన, ఆప్షన్ సి కథనం, ఆప్షన్ డి ప్రశ్నలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆడియో విజువల్ సాధనాల ప్రయోజనం, ఆప్షన్ ఏ ఆసక్తి పెంపు, ఆప్షన్ బి సమయం వృధా, ఆప్షన్ సి ఖర్చు మాత్రమే, ఆప్షన్ డి గందరగోళం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్. విద్యార్థుల్లో పౌర బాధ్యత పెంచేది, ఆప్షన్ ఏ చరిత్ర బోధన, ఆప్షన్ బి పౌరశాస్త్ర బోధన, ఆప్షన్ సి భూగోళ శాస్త్రం, ఆప్షన్ డి ఆర్థిక శాస్త్రం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. పాఠ్య ప్రణాళికలో మొదటి దశ, ఆప్షన్ ఏ మూల్యాంకనం, ఆప్షన్ బి లక్ష్య నిర్ధారణ, ఆప్షన్ సి బోధన, ఆప్షన్ డి పునరావృతం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఆన్సర్. సాంఘిక శాస్త్రంలో ప్రదర్శన పద్ధతి అంటే ఆప్షన్ ఏ ఉపన్యాసం, ఆప్షన్ బి చూపించి చెప్పటం, ఆప్షన్ సి ప్రశ్నలు, ఆప్షన్ డి చర్చ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. పాఠ్యపుస్తక పాత్ర, ఆప్షన్ ఏ ఏకైక సాధనం, ఆప్షన్ బి సహాయక సాధనం, ఆప్షన్ సి అనవసరం, ఆప్షన్ డి పరీక్ష పత్రం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. విద్యార్థుల ఆసక్తిని తెలపడానికి ఉపయోగించే పద్ధతి, ఆప్షన్ ఏ పరీక్ష, ఆప్షన్ బి పరిశీలన, ఆప్షన్ సి ఉపన్యాసం, ఆప్షన్ డి నోట్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సాంఘిక శాస్త్ర బోధనలో సర్వే పద్ధతి ఉపయోగం, ఆప్షన్ ఏ సమాచారం సేకరణ, ఆప్షన్ బి కథ చెప్పటం, ఆప్షన్ సి మ్యాప్ గీయటం, ఆప్షన్ డి పరీక్ష. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్. బోధనలో పునరావృతం ఎందుకు అవసరం, ఆప్షన్ ఏ సమయం నింపడానికి, ఆప్షన్ బి అవగాహన బలపరచడానికి, ఆప్షన్ సి శిక్ష కోసం, ఆప్షన్ డి మార్కుల కోసం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్. విద్యార్థి చురుకుదనం పెంచేది, ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి కార్యకలాప పద్ధతి, ఆప్షన్ సి కథన పద్ధతి, ఆప్షన్ డి వివరణ పద్ధతి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కార్యకలాప పద్ధతి. నెక్స్ట్ బిట్. సాంఘిక శాస్త్రంలో మ్యూజియం సందర్శన ఏ పద్ధతి, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రత్యక్ష అనుభవ పద్ధతి, ఆప్షన్ బి ఉపన్యాసం పద్ధతి, ఆప్షన్ సి చర్చ, ఆప్షన్ డి ప్రశ్నోత్తరం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్. బోధనలో ఫీడ్బ్యాక్ అంటే ఆప్షన్ ఏ శిక్ష, ఆప్షన్ బి ప్రతిస్పందన, ఆప్షన్ సి మూల్యాంకనం, ఆప్షన్ డి ఉపన్యాసం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. బోధనలో లక్ష్యాలు ఉండాలి అని చెప్పినవారు, ఆప్షన్ ఏ జాన్ డ్యూయి, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి రూసో. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జాన్ డ్యూయి. సాంఘిక శాస్త్ర బోధనలో విలువల పెంపు జరుగుతుంది అంటే ఆప్షన్ ఏ నైతిక విద్య, ఆప్షన్ బి గణితం, ఆప్షన్ సి సైన్స్, ఆప్షన్ డి భాష. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్. పాఠ్య ప్రణాళికలో చివరి దశ, ఆప్షన్ ఏ లక్ష్యాలు, ఆప్షన్ బి బోధన, ఆప్షన్ సి మూల్యాంకనం, ఆప్షన్ డి పునరావృతం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. విద్యార్థుల మధ్య సహకారం పెంచేది, ఆప్షన్ ఏ
వ్యక్తిగత పని, ఆప్షన్ బి సమూహ పని, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి ఉపన్యాసం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్, చరిత్ర బోధనలో చిత్రాల ఉపయోగం. ఆప్షన్ ఏ అలంకారం, ఆప్షన్ బి స్పష్టత, ఆప్షన్ సి సమయం వృధా, ఆప్షన్ డి వినోదం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సాంఘిక శాస్త్రం బోధనలో ముఖ్య లక్ష్యం. ఆప్షన్ ఏ ఉద్యోగం, ఆప్షన్ బి మంచి పౌరుని తయారు చేయటం, ఆప్షన్ సి మార్కులు, ఆప్షన్ డి కంఠస్థం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్, బోధనలో ఐసిటి అంటే. ఆప్షన్ ఏ సంప్రదాయ పద్ధతి, ఆప్షన్ బి సమాచార సాంకేతికత, ఆప్షన్ సి పరీక్షా విధానం, ఆప్షన్ డి పాఠ్యాంశం. ద రైట్ ఆన్సర్ ఈజ్ సమాచార సాంకేతికత. నెక్స్ట్ బిట్, విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి. ఆప్షన్ ఏ ఉపన్యాసం, ఆప్షన్ బి చర్చ, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి నోట్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్, సాంఘిక శాస్త్ర బోధనలో కఠిన పద్ధతి ఎక్కువగా ఉపయోగపడేది. ఆప్షన్ ఏ సాంఘిక శాస్త్ర బోధనలో కథన పద్ధతి ఎక్కువగా ఉపయోగపడేది. ఆప్షన్ ఏ చరిత్రలో, ఆప్షన్ బి భూగోళ శాస్త్రంలో, ఆప్షన్ సి ఆర్థిక శాస్త్రంలో, ఆప్షన్ డి పౌర శాస్త్రంలో. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్, బోధనలో క్లాస్ రూమ్ డెమోక్రసీ అంటే. ఆప్షన్ ఏ శిక్ష, ఆప్షన్ బి విద్యార్థుల భాగస్వామ్యం, ఆప్షన్ సి ఉపన్యాసం, ఆప్షన్ డి పరీక్ష. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సాంఘిక శాస్త్రంలో ప్రాథమిక స్థాయికి అనుకూలమైన పద్ధతి. ఆప్షన్ ఏ ఉపన్యాసం, ఆప్షన్ బి కథన పద్ధతి, ఆప్షన్ సి డిబేట్, ఆప్షన్ డి సెమినార్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. బోధన సమయంలో నిర్వహణ బాధ్యత ఎవరిది? ఆప్షన్ ఏ విద్యార్థి, ఆప్షన్ బి ఉపాధ్యాయుడు, ఆప్షన్ సి తల్లిదండ్రులు, ఆప్షన్ డి ప్రభుత్వం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. లెర్నింగ్ బై డూయింగ్ సిద్ధాంతం ఎవరిది? ఆప్షన్ ఏ రూసో, ఆప్షన్ బి జాన్ డ్యూయి, ఆప్షన్ సి ప్లేటో, ఆప్షన్ డి ప్రోబెల్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జాన్ డ్యూయి, లెర్నింగ్ బై డూయింగ్. నెక్స్ట్ బిట్, సాంఘిక శాస్త్ర బోధనలో పర్యావరణ అవగాహన కలిగించేది. ఆప్షన్ ఏ చరిత్ర, ఆప్షన్ బి భూగోళ శాస్త్రం, ఆప్షన్ సి పౌర శాస్త్రం, ఆప్షన్ డి ఆర్థిక శాస్త్రం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్, విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధి జరుగుతుంది అంటే. ఆప్షన్ ఏ కేవలం వినటం, ఆప్షన్ బి కార్యకలాపాలు, ఆప్షన్ సి కంఠస్థం, ఆప్షన్ డి పరీక్ష. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్ అండి, బోధనలో ప్రేరణ అంటే. ఆప్షన్ ఏ శిక్ష, ఆప్షన్ బి ఉత్సాహం, ఆప్షన్ సి భయం, ఆప్షన్ డి ఒత్తిడి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ అండి, సాంఘిక శాస్త్రంలో సెమినార్ పద్ధతి అనుకూలం. ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయి, ఆప్షన్ బి ప్రాథమిక కాదు, ఆప్షన్ సి ఉన్నత తరగతులకు, ఆప్షన్ డి కిండర్ గార్డెన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉన్నత తరగతులకు. నెక్స్ట్ బిట్, పాఠం ముగింపులో చేయాల్సింది. ఆప్షన్ ఏ కొత్త పాఠం, ఆప్షన్ బి పునరావృతం, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి చర్చ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పునరావృతం. దీని ఇంగ్లీష్లో రీక్యాప్చులేషన్ అంటారండి. నెక్స్ట్ బిట్, బోధనలో సహాయక పరికరాలు అంటే. ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు, ఆప్షన్ బి పాఠ్యపుస్తకం, ఆప్షన్ సి చార్టులు మ్యాపులు, ఆప్షన్ డి
విద్యార్థులు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సాంఘిక శాస్త్రం జీవనంతో సంబంధం కలిగిన విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆప్షన్ ఏ సిద్ధాంతాలు, ఆప్షన్ బి సమాజ అధ్యయనం, ఆప్షన్ సి గణితం, ఆప్షన్ డి ప్రయోగాలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, బోధనలో నిరంతర మూల్యాంకనం ఉద్దేశం. ఆప్షన్ ఏ శిక్ష, ఆప్షన్ బి అభ్యాస పురోగతి తెలుసుకోవటం, ఆప్షన్ సి ర్యాంకులు, ఆప్షన్ డి పోటీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ 100th పెట్టండి. మంచి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి లక్షణం. ఆప్షన్ ఏ కేవలం ఉపన్యాసం, ఆప్షన్ బి మార్గదర్శి పాత్ర, ఆప్షన్ సి శిక్ష విధింపు, ఆప్షన్ డి కఠినత్వం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మార్గదర్శి పాత్ర.